अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के तूपरान में अवामी मकबूल गुलकार और तूपरान के रिहायशी गद्दर के आबाई देहात में आज तिजारती और तालीमी इदारे रज़ाकाराना तौर पर बंद करते हुए सोग मनाया जा रहा है। इस मौके पर तूपरान, अम्बेडकर युवजन सिंह और MRPS के अलावा दीगर कायदीन ने गदर अमर रहे के नारे लगाए और तूपरान बस स्टैंड पर गदर की तस्वीर पर फूल चढ़ाते हुए उन्हें अवाम ने खिराज अक़ीदत पेश किया। इस मौके पर मुख्तलिफ बिरादरियों से ताल्लुक़ रखने वालों ने गदर की खिदमात को याद दिलाया और गदर की आखिरी रसूमात तूपरान में न होने पर शदीद मायूसी का इजहार किया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। గద్దర్ చనిపోవడం అందరికీ బాధాకరమైన విషయం. ఆయన మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అందరూ గుర్తింపు తెచ్చిన వ్యక్తి. ఆయన మరణం అందరూ తట్టుకోలేకపోతారు. ఆయన మన తూపరానికి ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఆయనకు ఆరోగ్యం సహకరించలేక కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఆయన చివరి కోరిక ఏముందంటే ఈసారి రాజకీయంలోకి ఒకసారి రావాలి, గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఆయనకు ఒక చివరి కోరిక ఉండే. కేసీఆర్ కూడా ఆయనకు సహకరించి ఈసారి ఒకసారి నిలబడితే బాగుంటుందని అందరికీ ఉండే. ఆయన కూడా చివరి కోరిక ద్వారా ఈ 1 మంత్లో కూడా తూప్రాన్లో తిరిగి కాన్సెప్ట్ జరిగి అందరినీ ఖర్చు పెట్టడం జరిగింది. ఆయన కోరిక ఆయనకు నెరవేరినందుకు మాకు చాలా బాధాకరంగా. నిన్న ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక తూప్రాన్ ముద్దుబిడ్డ గద్దర్ గారు అకాల మరణం చెందడం జరిగింది. వారికి సంతాపంగా ఈరోజు తూప్రాన్ అంబేద్కర్ యువజన సంఘం, దళిత సంఘాల ఆధ్వర్యంలో తూప్రాన్ను స్వచ్ఛందంగా వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు, కార్మిక, కర్మకు అందరూ కూడా మాకు స్వచ్ఛందంగా సహకరించి పనిచేస్తున్నారు. తూప్రాన్ ముద్దుబిడ్డ కాబట్టి వారికి కూడా మేము ఇక్కడ తూప్రాన్ నుండి వారి యొక్క శోభాయాత్రకు ఒక 1000 మందిని ఇక్కడ దళితులు అక్కడికి వెళ్తున్నాం. వారు తూప్రాన్ చేసిన సేవలు, అశేషం సేవలు కొనియాడుతూ ప్రతి ఒక్కరు కూడా చాలా బాధల్లో మునిగిపోయడం జరిగింది. కేవలం తూప్రాన్ గద్దర్ అనే వ్యక్తి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క గ్రూప్కో సంబంధించిన వ్యక్తి కాదు, ప్రపంచ వ్యక్తి అయినా ఆయన చేసిన సేవలు, మలిదశ ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొని ఎంతో మందిని సమీకరిస్తూ ఉద్యమంను ఉద్యుతూర్వహించినటువంటి వ్యక్తి ఈరోజు మనలో లేనందుకు చాలా బాధగా అందరూ సంతాపం తెలియజేస్తున్నారు.